షూటింగ్ లొకేషన్ రివర్స్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్‌లో స్వాగతం. ఇక్కడ మీరు చూడబోయే క్లిప్ ఏదైతే ఉందో అది 'డార్లింగ్' మూవీ నుంచి 'నీవే' అన్న పాట. సో, దాని నుంచి మనం ఒక చిన్న క్లిప్ తీసుకొని అసలు అది ఎక్కడ షూట్ చేశారు అని చెప్పి రివర్స్ ఇంజినీర్ చేసి ఆ లొకేషన్‌ని మనం గూగుల్ స్ట్రీట్ వ్యూలో విజిట్ చేద్దాం. పోతే ఈ పాట స్విట్జర్లాండ్‌లో అట్‌లీస్ట్ 4 కన్ఫర్మ్ లొకేషన్స్‌లో షూట్ చేశారు. ఇంకెక్కువ ఒకటో రెండో లొకేషన్స్ కూడా ఉండొచ్చు. ఆహ్, బట్ కన్ఫర్మ్డ్‌గా అయితే 4 డిఫరెంట్ లొకేషన్స్‌లో షూట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మీరిప్పుడు చూడబోయే క్లిప్ ఏదైతే ఉందో అది లిస్ట్‌లో నుంచి నాలుగో లొకేషన్. అది యాక్చువల్‌గా స్విట్జర్లాండ్ క్యాపిటల్ బెర్న్ అంటారు. జర్మన్ వర్డే. సో, దాని ప్రొనౌన్సియేషన్ బెర్న్. సో, మొత్తానికి ఇప్పుడు మీరు చూడబోయే క్లిప్ ఏదైతే ఉందో ఇది స్విట్జర్లాండ్ క్యాపిటల్ బెర్న్‌లో షూట్ చేశారు. ఓకే. సో, ఇదిగోండి ఈ స్క్రీన్ షాట్ ఇందాక ప్లే అయిన క్లిప్ నుంచి నేను తీసిందే. సో, ఇక్కడ ప్రభాస్ గారు నడుచుకుంటూ వస్తున్నారు. కెమెరా వైపు నడుచుకుంటూ వస్తున్నారు. తర్వాత రెండో స్క్రీన్ షాట్‌లో ఆహ్, అంటే మన ప్రభాస్ గారు అండ్ కాజల్ అగర్వాల్ గారు ఆవిడ ఫ్రెండ్. సో, వీళ్ళు అంటే వీళ్ళిద్దరూ నడుచుకుంటూ వస్తున్నారు. తర్వాత ప్రభాస్ గారు దగ్గరికెళ్ళి ఇలా క్రాస్ అయ్యి ఆపోజిట్ డైరెక్షన్స్‌లో వెళ్ళిపోతున్నారు. అయితే ఈ సీక్వెన్స్ అంతా ఎక్కడ షూట్ చేశారు అంటే ఇదిగోండి. ఈ ఇది స్విట్జర్లాండ్ క్యాపిటల్ బెర్న్ అంటారు. సో, ఇది ఎక్కడంటే జ్యూరిక్ నుంచి వెస్ట్‌కి కొద్దిగా సౌత్‌కి. సో, జ్యూరిక్ నుంచి సౌత్ వెస్ట్‌లో ఉంది. బట్ ఓవరాల్ ఈ బెర్న్ కూడా మేజర్ సిటీనే ఆబ్వియస్‌గా. జ్యూరిక్ ఒకటి, బెర్న్ ఒకటి 2 మేజర్ సిటీస్. సో, ఎనీవే ఇది మొత్తానికి ఈ సీక్వెన్స్ ఏదైతే ఉందో ఇది బెర్న్‌లో షూట్ చేశారు. సో, ఇదిగోండి గూగుల్ మ్యాప్స్ శాటిలైట్ వ్యూ యాక్టివేట్ చేసి స్విట్జర్లాండ్ మీద జూమ్ చేస్తాను. కొద్దిగా స్క్రాల్ చేసుకుంటే అదిగోండి అక్కడ జ్యూరిక్, ఇది బెర్న్ వాళ్ళ క్యాపిటల్. సో, ఇప్పుడు మనం బెర్న్ జూమ్ చేసుకుంటూ వెళ్తున్నాను. అక్కడ రైల్వే స్టేషన్ ఉంటుంది. సో, దాని దగ్గర ఇదిగోండి. ఓకే. ఫస్ట్ ఈ రివర్ ఒకటి ఆరే అన్న పేరుతో ఈ రివర్ ఒకటి బెర్న్ నుంచి వెళ్తుంది. అంటే సిటీ లోపల నుంచి వెళ్తున్నది. తర్వాత ఇదిగోండి ఇక్కడ మన రైల్వే స్టేషన్ ఏరియా దగ్గరికి ఇంకొంత జూమ్ చేస్తున్నాను. ఇక్కడ ఒక మార్కెట్ వస్తుంది. అంటే ఒక బిజీ మార్కెట్ ఏరియా, కమర్షియల్ ఏరియా. ఇదిగోండి ఇది ఒక ఫేమస్ టవర్ అక్కడ. తర్వాత అవతల పక్క ట్రామ్ అండ్ బస్ స్టాప్ ఉంది. సో, ఈ ఈ స్ట్రెచ్ మీద మొత్తానికి ఈ పర్టిక్యులర్ సీక్వెన్స్ షూటింగ్ చేశారు. ఇక్కడ రోడ్ మీద వరుసగా రెస్టారెంట్స్ ఉంటాయి. ఆ టేబుల్స్, చైర్స్ అన్నీ రోడ్ మీదే పెట్టేస్తారు. తర్వాత షాపింగ్ అదంతా కూడా ఇక్కడ ఈ ఏరియాలో ఉంది. సో, మొత్తానికి ఇదే ఈ ఈ ఈ సీక్వెన్స్ షూట్ చేసిన లొకేషన్. ఓకే. సో, ఈ శాటిలైట్ వ్యూ స్క్రీన్ షాట్ ఏదైతే ఉందో ఇది మొత్తానికి ఆ మార్కెట్ ప్లేస్‌ది. సో, దాని అఫీషియల్ జర్మన్ పేరు బేరన్ ప్లాట్స్. అంటే బేర్ స్క్వేర్ లేదా బేర్ ప్లేస్ అన్నట్టు. బేర్ అంటే మన ఎలుగుబంటి బేర్. ఓకే. అయితే ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్‌లో బ్లూ కలర్ హైలైట్ ఏదైతే ఉందో అది యాక్చువల్‌గా బేరన్ ప్లాట్స్ ట్రామ్ స్టాప్ అండ్ బస్ స్టాప్. ఓకే. సో, అక్కడ బస్ అండ్ ట్రామ్ వచ్చి ఆగుతాయి. తర్వాత ఆపోజిట్ సైడ్‌లో ఇంకో బ్లూ కలర్ పాలిగాన్ వచ్చింది చూడండి. అది యాక్చువల్‌గా ఒక క్లాక్ టవర్. ఓకే. అది ఫేమస్ ల్యాండ్‌మార్క్ ఇక్కడ ఈ మార్కెట్ ప్లేస్ ఏరియాలో. అయితే దాని దాని జర్మన్ పేరు కేఫిగ్ టూర్మ్. కేఫిగ్ అంటే కేజ్, టూర్మ్ అంటే టవర్. అదేదో టవర్ కేజో, కేజ్ టవరో మొత్తానికి ఏదో హిస్టారికల్ పేరు దానిది. తర్వాత కింద ఇంకొక బ్లూ కలర్ చిన్న పాలిగాన్ వచ్చింది. అది యాక్చువల్‌గా బేరన్ ప్లాట్స్ బ్రున్నెన్ అంటారు. బ్రున్నెన్ అంటే ఫౌంటైన్. సో, బేరన్ ప్లాట్స్ ఫౌంటైన్. అయితే దానిపైన 2 ఆరెంజ్ కలర్ లైన్స్ వచ్చినాయి చూడండి. లెఫ్ట్ సైడ్ ఆరెంజ్ లైన్ మీద ప్రభాస్ గారు నడుచుకుంటూ వచ్చారు మొత్తానికి మనం ఇందాక చూసిన క్లిప్‌లో. రైట్ సైడ్‌లో ఉన్న ఆరెంజ్ లైన్ మీద ఆ క్రాసింగ్ అయ్యింది. ఏది కాజల్ అగర్వాల్ గారు, తన ఫ్రెండ్ అండ్ ప్రభాస్ గారు క్రాస్ అవుతున్నారు కదా అది. సో, అది రైట్ సైడ్ ఆరెంజ్ లైన్ మీద అయ్యింది. సో, ఈ పాటికల్లా మీకు అర్థమయ్యే ఉండాలి. సో, లెఫ్ట్ సైడ్ ఆరెంజ్ లైన్ మీద ప్రభాస్ గారు నడుచుకుంటూ వస్తున్నప్పుడు అది ఒక సీక్వెన్స్. రైట్ సైడ్‌లో ఈ ఈ క్రాసింగ్ జరుగుతున్నప్పుడు అది రెండో సీక్వెన్స్. ఈ 2 సీక్వెన్స్‌లో నుంచి తీసిన క్లిప్స్‌ని మొత్తానికి మర్జ్ చేసి మనకి ఒక సీక్వెన్స్ కింద ప్రజెంట్ చేశారు. ఓకే. సో, ఇక్కడ మీరు చూస్తున్న ఈ సాంగ్ వ్యూ స్క్రీన్ షాట్, ఈ మొదటి స్క్రీన్ షాట్ ఇందాక మీరు చూసిన క్లిప్‌ది ఓపెనింగ్ సీక్వెన్స్. అయితే ప్రభాస్ గారు కెమెరా వైపు నడుచుకుంటూ వస్తున్నారు. లెఫ్ట్ సైడ్‌లో మనకు కనిపిస్తున్న పింక్ కలర్ పాలిగాన్ ఏదైతే ఉందో అది ఒక షాప్‌ది బ్రాండ్ నేమ్ అదంతా. మెటల్ ఫ్రేమ్ అదంతా ఉంటుంది కదా మామూలుగా అడ్వర్టైజ్మెంట్ టైప్‌లో. తర్వాత దానికి అవతలున్న రెడ్ కలర్ హైలైట్‌లో అదేదో కాంప్లికేటెడ్ జర్మన్ పేరు. చాలా పెద్దగా ఉంది. అది ఏంటో కూడా తెలియట్లేదు.
బట్ అక్కడ మొత్తాన్ని మార్క్ చేశాను. అది చాలా పెద్ద పేరు. రెండు లెంగ్దీ వర్డ్స్ ఉన్నాయి. అవి నేను తర్వాత మీకు స్ట్రీట్ వ్యూలో చూపిస్తాను. అయితే ఆ రెడ్ కలర్ పాలిగన్‌కి సరౌండింగ్ యెల్లో కలర్ పాలిగన్ ఉందా? అది చూడండి. అంటే ఆ ఫసాడ్ అంటారు మొత్తానికి. అంటే ఆ వాల్స్ గానీ, ఆ బిల్డింగ్, ఆ కిటికీలు అదంతా, ఆ స్ట్రక్చర్ అంతా మీరు చూడండి. సో, వరుసగా 4 బిల్డింగ్స్ వచ్చినాయి సీక్వెన్స్‌లో. ఓకే. సో, ఆ 4 బిల్డింగ్స్ వచ్చిన తర్వాత ఐదో బిల్డింగ్ మాత్రం పర్పెండిక్యులర్‌గా ఉంది. అంటే ఈ 4 ఒక లైన్‌లో ఉన్నాయి. ఆ కర్వ్ మీద. ఆ లాస్ట్‌ది మాత్రం అడ్డంగా వచ్చింది. ఓకే. సో, ఇదంతా నేను యెల్లో కలర్ హైలైట్‌తో మార్క్ చేశాను. తర్వాత రైట్ సైడ్‌లో పర్పుల్ కలర్ హైలైట్‌లో మెటల్ రెయిలింగ్ ఉందక్కడ. మెటల్ రెయిలింగ్ ఉంది. సో, ఇది మొత్తానికి ఈ పర్టిక్యులర్ సాంగ్ వ్యూ స్క్రీన్‌షాట్‌లో ఉన్న మనం తర్వాత మ్యాచ్ చేస్తాం స్ట్రీట్ వ్యూతో. ఈ ఎలిమెంట్స్‌ని మనం మ్యాచ్ చేస్తాం. ఓకే. అయితే దీనికి మ్యాచింగ్ శాటిలైట్ వ్యూ స్క్రీన్‌షాట్ ఇదిగోండి. ఓకే. అయితే ఫస్ట్ రెఫరెన్స్‌కి మన లెఫ్ట్‌లో బ్లూ కలర్ హైలైట్ ట్రామ్ అండ్ బస్ స్టాప్, బేహన్ ప్లాట్స్ ట్రామ్ అండ్ బస్ స్టాప్. రైట్ సైడ్లో ఉన్న బ్లూ కలర్ హైలైట్ మన క్లాక్ టవర్. కింద ఉన్న బ్లూ కలర్ హైలైట్ ఫౌంటైన్. పోతే ఈ మూడింటిని బ్లూ కలర్లో మార్క్ చేశాను. బ్లూ కలర్లో మార్క్ చేసే ఉద్దేశం ఏంటంటే అసలు ఇవి షార్ట్లో ఎక్కడ కనిపించవు. ఇవి ఓన్లీ రెఫరెన్స్ గురించి ఇచ్చాను అంతే. అయితే మన పింక్ కలర్ పాలిగన్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి మన అక్కడ మీరు అది చూస్తున్నారు కదా, పింక్ కలర్ పాలిగన్ మార్క్ చేశాను. అది ఆ షాప్, అదే మెటల్ ఫ్రేమ్, ఆ డిస్ప్లే బోర్డ్ టైప్ అనుకోండి. రైట్, దాని ఎదురుగుండా వీధికి అవతల పక్క రెడ్ కలర్లో అదే ఆ కాంప్లికేటెడ్ జర్మన్ పేరు అని చెప్పాను కదా, 2 వర్డ్స్ ఉన్నాయి, అది ఆ నేమ్ బోర్డ్. తర్వాత ఆ ఫసాడ్ అంతా మార్క్ చేసాను చూడండి యెల్లో కలర్ హైలైట్తో. అదే 4 బిల్డింగ్స్ ఒకటే లైన్, తర్వాత ఇంకొకటి అడ్డంగా వచ్చింది అది. తర్వాత మన క్లాక్ టవర్కి ఆనుకుని పర్పుల్ కలర్ హైలైట్లో ఆ మెటల్ రైలింగ్, ఆ రైలింగ్ని హైలైట్ చేశాను మొత్తానికి. అయితే ఇక్కడ గ్రీన్ కలర్ యారో ఏదైతే ఉందో అది కెమెరా పొజిషన్ అండ్ కెమెరా చూస్తున్న డైరెక్షన్. సో కెమెరా రఫ్గా ఫౌంటైన్ దగ్గర ఎక్కడో పెట్టారు, అండ్ కెమెరా చూస్తున్న డైరెక్షన్ మన యారో, ఆ యారో టిప్ ఏదైతే ఉందో అక్కడ. ఓకే. సో మొత్తానికి ఈ యారో టిప్ ఉన్న ఏరియాలో ఇందాక మీరు చూశారు కదా ఆరెంజ్ లైన్ గీశాను. సో అక్కడ ప్రభాస్ గారు నడుచుకుంటూ వస్తున్నారు మొత్తానికి. ఓకే. సో ఇదిగోండి ఈ రెండో స్క్రీన్ షాట్ ఇందాకటి సీక్వెన్స్ది రెండో కెమెరా పొజిషన్ ఇది. ఓకే. అయితే ఇక్కడ యెల్లో కలర్ హైలైట్ అదే మన పాలిగన్స్ 2 వచ్చినాయి. ఒకటేమో 6 కిటికీలు ఉన్నాయి వరుసగా సీక్వెన్స్‌లో, అవి మార్క్ చేశాను. తర్వాత మన వాటి కింద ఒక డిజైన్ ఉంది. అది దాన్ని ఏమంటారో నాకు తెలీదు. అది కూడా యెల్లో, అదే ఇంకో యెల్లో పాలిగన్‌తో మార్క్ చేశాను. అయితే లెఫ్ట్ సైడ్‌లో రెడ్ కలర్ హైలైట్‌లో ఆ రెస్టారెంట్ పేరు, జర్మన్ పేరు గ్వెల్లర్. రైట్. అది. అయితే ఈ షాట్లో ఏం చేశారంటే యాక్చువల్‌గా ఈ రెస్టారెంట్‌కి డెడ్ ఆపోజిట్ కెమెరా పెట్టి మొత్తానికి ఈ ఈ యాక్టర్స్ క్రాస్ అవుతున్నట్టు ఆ సీక్వెన్స్ అక్కడ మొత్తానికి తీశారు. యాక్చువల్లీ ఇక్కడ ఫ్రేమ్‌లో కనిపించట్లేదు కానీ ఇమ్మీడియట్ రైట్ సైడ్‌లో ఫౌంటైన్ ఉంది. ఓకే. అయితే దీనికి అనుకూలంగా శాటిలైట్ మన వ్యూ స్క్రీన్ షాట్ ఇదిగోండి. ఓకే. సో మన యెల్లో కలర్ హైలైట్ చూస్తున్నారు కదా, అది ఆ జ్యువెల్లర్ రెస్టారెంట్. ఓకే. అదే 6 కిటికీలు అంత చెప్పాను కదా అది. అయితే దానికి ఇమ్మీడియట్‌గా పక్కన చూడండి చిన్న యెల్లో కలర్, మన బ్లూ కలర్ హైలైట్‌లో ఫౌంటైన్ ఉంది. కానీ అది షార్ట్‌లో కనిపించట్లేదు కదా, మనకి ఎక్కడ ఫ్రేమ్‌లో కనిపించట్లేదు చూడండి. తర్వాత గ్రీన్ కలర్ యారో ఏదైతే ఉందో అది కెమెరా పొజిషన్ అండ్ కెమెరా చూస్తున్న డైరెక్షన్. అంటే రెస్టారెంట్ ఎంట్రన్స్ నుంచి ఈ ఫౌంటైన్‌కి పక్కన మేబీ కొన్ని ఒక 3, 4 మీటర్స్ డిస్టెన్స్‌లో ఉండాలి కెమెరా. ఇక్కడ మన యాక్టర్స్ క్రాస్ అవుతున్నట్టు మొత్తానికి ఆ సీక్వెన్స్ తీశారు. సో ఇప్పుడు ఇదంతా మనం స్ట్రీట్ వ్యూలో చూద్దాం పదండి. సో ఇదిగోండి స్ట్రీట్ వ్యూ యాక్టివేట్ చేయడానికి ఐకాన్ డ్రాప్ చేయబోతున్నాను. పోతే అక్కడ చూసినట్టు మనకి బ్లూ లైన్స్ ఎక్కడ లేవు, ఓన్లీ ఫిక్స్డ్ వ్యూ పాయింట్స్ ఉన్నాయి. ఓకే. సో ఇదిగోండి అదే ఆ కాంప్లికేటెడ్ జర్మన్ పేరు అని చెప్పి అనుకున్నాం కదా, అదిగోండి అక్కడ గోడ మీద అది కనిపిస్తుంది చూడండి అక్కడ. అది ఏంటో నాకు తెలియదు, 2 పెద్ద పెద్ద జర్మన్ వర్డ్స్ అవి. ఈ డ్రైన్ పైప్, రెయిన్ వాటర్ డ్రైన్ పైప్ చూడండి. తర్వాత ఆ డిస్టింక్ట్ కట్స్ చూడండి అక్కడ ఆ గోడ మీద. ఓకే. తర్వాత ఇదిగోండి ఈ 4 బిల్డింగ్స్ వరుసగా ఒకటే కర్వ్ మీద వెళ్తున్నాయి. ఆ లాస్ట్‌లో అక్కడ 5వ బిల్డింగ్ మటుకు అడ్డంగా ఉంది చూడండి మొత్తానికి. రైట్. సో ఆ ఫసాడ్ కూడా మనం మ్యాచ్ చేసాం ఇక్కడ. తర్వాత ఇదిగోండి ఇటు తిరిగితే ఈ మన టవర్, అదే మన కేజ్ టవర్ కేజ్ అదే. ఓకే. ఆ కింద అదిగోండి ప్యాసేజ్ వే ఉంది, అక్కడ నుంచి ట్రామ్స్ వెళ్ళొస్తుంటాయి. ఈ మెటల్ రైలింగ్ ఇదిగోండి ఇక్కడ చూసారా, మెటల్ రైలింగ్ ఇక్కడ కనిపించింది. ఓకే. తర్వాత మన యువతల పక్క తిరిగితే అదే అడ్వర్టైజ్మెంట్ బోర్డ్ అది చూపిద్దాం అనుకున్నాం. ఓకే. మేబీ ఇగోండి ఇక్కడ ఉంది.
బట్ అంటే మన షార్ట్ని మ్యాచ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇంకొక వ్యూ పాయింట్ నేను ఇందాక వెతికి పట్టాను, ఇదిగోండి అక్కడ తీసుకెళ్తాను. జస్ట్ కొన్ని 1-2 మీటర్స్ ఆఫ్ సెట్ ఇది, ఇదిగోండి. మళ్ళీ ఇటు తిరిగితే ఇది ఎగ్జాక్ట్ కెమెరా షాట్, అంటే ఎగ్జాక్ట్ మచ్ మోర్ అప్రాక్సిమేట్. ఇదిగోండి మన ప్రభాస్ గారు ఇక్కడ ఎక్కడో నడుస్తున్నారు, అదిగోండి ఇది మన పింక్ కలర్ పాలిగన్లో ఆ రెస్టారెంట్ అడ్వర్టైజింగ్ అని చెప్పాను కదా, అదంతా. ఓకే, ఆ ఫసాడ్ ఇదంతా మనం ఆల్రెడీ చూసాం అనుకోండి. మన మెటల్ రైలింగ్, క్లాక్ టవర్ అంతా ఆల్రెడీ చూసాము. సో ఇది అప్రాక్సిమేట్ కెమెరా పొజిషన్. సో అది ఫస్ట్ సీక్వెన్స్. ఇప్పుడు రెండో సీక్వెన్స్, అదే మన యాక్టర్స్ క్రాస్ అవుతారు కదా ఆ సీక్వెన్స్. ఇదిగోండి ఇదేంటంటే అక్కడ ఫౌంటైన్ దగ్గర, ఇదిగోండి ఇదే ఫౌంటైన్ పక్కన డ్రాప్ చేశాను. ఇదిగోండి ఫౌంటైన్ ఇది. పోతే ఎక్కడ మనకి షార్ట్లో కనిపించదు. సో అదిగోండి 1 2 3 4 5 6 కిటికీలు, అది ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిపోయింది. ఆ కింద ఫెల్లర్ రెస్టారెంట్ దాని పేరు కూడా అక్కడ ఉంది. అఫ్కోర్స్ ఇక్కడ కొద్దిగా మెటల్ అదేదో బ్రాండ్, అది నేమ్ అదంతా సెట్ చేశారు. ఇది అప్పుడు లేదులేండి, మూవీ షూటింగ్ అప్పుడు లేదు. అదిగోండి ప్రభాస్ గారు అటు నుంచి నడుచుకుంటూ వస్తున్నట్టు అటు చూపించారు. అక్కడతో కట్ చేసి ఈ యాక్టర్స్ ఏమో ఇక్కడ క్రాస్ అవుతున్నట్టు, మొత్తానికి ఈ రెస్టారెంట్ ఎదురుగుండా క్రాస్ అవుతున్నట్టు మనకి రెండో, అదే సెకండ్ కెమెరా పొజిషన్ నుంచి ఆ సీక్వెన్స్లో మనకి చూపించారు. ఓకే, సో ఇదిగోండి ఇది మొత్తానికి ఇప్పుడు మనం స్ట్రీట్ వ్యూ నుంచి ఇప్పుడే బయటకు వచ్చాం కదా, సో అక్కడ నుంచి తీసిన స్క్రీన్ షాటే. సో ఎల్లో కలర్ హైలైట్లో చూడండి, అదే ఆ 4 బిల్డింగ్లు ఒకటే కర్వ్ మీద, తర్వాత 5వ బిల్డింగ్ అడ్డుగా ఉంది, మొత్తం అడ్డంగా ఉంది అది. సో ఆ ఫసాడ్ ఇక్కడ మ్యాచ్ అంటే చేశాను మొత్తానికి, ఆ స్ట్రీట్ వ్యూ నుంచి తీసింది. సో ఇది నోట్ చేసుకోండి. తర్వాత అదే ఆ 2 అక్షరాల పెద్ద కాంప్లికేటెడ్ జర్మన్ పేరు, అది ఆ రెడ్ కలర్ హైలైట్లో ఉంది. ఓకే, తర్వాత రైట్ సైడ్లో పర్పుల్ కలర్ హైలైట్లో మనకు ఆ మెటల్ రైలింగ్ కనిపిస్తుంది చూడండి. ఓకే, సో ఇది ఫస్ట్ స్ట్రీట్ వ్యూ స్క్రీన్ షాట్. ఇప్పుడు రెండో స్ట్రీట్ వ్యూ స్క్రీన్ షాట్ అంటే ఈ జస్ట్ క్లారిటీ కోసం తీశాను. సో యాజ్ యూజువల్ మన రైట్ సైడ్ పర్పుల్ కలర్ హైలైట్ మెటల్ రైలింగ్ అది వచ్చింది. తర్వాత ఎల్లో కలర్ హైలైట్లో ఆ ఫసాడ్, 5 బిల్డింగ్ల ఫసాడ్ మొత్తానికి. తర్వాత మన రెడ్ కలర్ హైలైట్లో ఆ కాంప్లికేటెడ్ జర్మన్ పేరు. తర్వాత ఇదిగోండి ఈసారి మనకి పింక్ కలర్ పాలిగన్ మనకి మ్యాచ్ అయిపోయింది. ఏది అదే ఈ వాట్ ఎవర్ అడ్వర్టైజ్మెంట్ బోర్డు లాంటిది హ్యాంగింగ్ ఆ టైప్లో తీసుకొచ్చారు మొత్తానికి అది. ఓకే, సో ఇది ఇప్పుడు మనము మన సాంగ్ వ్యూ స్క్రీన్ షాట్తో మ్యాచ్ చేద్దాం. ఓకే, సో రైట్ సైడ్ పర్పుల్ కలర్ మెటల్ రైలింగ్స్ 100% మ్యాచ్. తర్వాత ఎల్లో కలర్ 4 బిల్డింగ్లు ప్లస్ ఆ 5వ బిల్డింగ్ ఫసాడ్ 100% మ్యాచ్. కాంప్లికేటెడ్ జర్మన్ పేరు, అది కూడా రెడ్ కలర్ హైలైట్ 100% మ్యాచ్. పింక్ కలర్ పాలిగన్, అదే ఆ హ్యాంగింగ్ మెటల్ ఫ్రేమ్, ఆ నేమ్ అదంతా రైట్, 100% మ్యాచ్. ఇప్పుడు నెక్స్ట్ స్ట్రీట్ వ్యూ స్క్రీన్ షాట్. సో అది ఇందాక మనం చూసింది ఫస్ట్ సీక్వెన్స్, ఫస్ట్ కెమెరా పొజిషన్, అక్కడి నుంచి షూట్ చేసిన సీక్వెన్స్ 100% మనం స్ట్రీట్ వ్యూ వర్సెస్ సాంగ్ వ్యూ మ్యాచ్ చేసాం. ఇప్పుడు రెండో కెమెరా పొజిషన్ అక్కడ నుంచి ఇది అంటే అది మ్యాచ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి మన స్ట్రీట్ వ్యూ స్క్రీన్ షాట్ ఇది. ఎల్లో కలర్ హైలైట్లో మన ఆ 6 కిటికీలు ఆ సీక్వెన్స్ వచ్చేసింది. తర్వాత పైన అది నేమ్ ప్లేట్ మెటల్లో అది తయారు చేసి అదంతా మారిపోయింది అనుకోండి, అంటే పాట తీసినప్పుడు ఇప్పటికి తేడా ఉంది. ఎనీవే, బట్ రెడ్ కలర్ హైలైట్లో మన ఫెల్లర్ రెస్టారెంట్ ఆ పేరు అక్కడ మనకి నేమ్ బోర్డ్ అది కనిపించేసింది. సో ఇది స్ట్రీట్ వ్యూ స్క్రీన్ షాట్. దీనికి మ్యాచ్ అయ్యే మన సాంగ్ వ్యూ స్క్రీన్ షాట్ ఇదిగోండి, యాక్టర్స్ క్రాస్ అవుతున్న ఆ సీక్వెన్స్ ఇది. సో మన ఎల్లో కలర్ హైలైట్లో 6 కిటికీలు మ్యాచ్ చేసాము. కింద ఉన్న డిజైన్ కూడా అక్కడ మీరు అది చూడండి, మన స్ట్రీట్ వ్యూ స్క్రీన్ షాట్లో అది కనిపిస్తుంది. తర్వాత మన రెడ్ కలర్ హైలైట్లో ఫెల్లర్ రెస్టారెంట్ ఆ పేరు, అది కూడా మనకి 100% మ్యాచ్. సో మొత్తానికి 2 కెమెరా పొజిషన్స్ స్ట్రీట్ వ్యూ వర్సెస్ సాంగ్ వ్యూ 100% మ్యాచ్. ఓకే, సో మా టీంలో మూవీ ఫ్యాన్స్ ఎలాగో ఉన్నామో, మరి ఆడియన్స్లో కూడా మీరంతా కూడా మూవీ ఫ్యాన్సే. అయితే ఇప్పుడు యాక్చువల్గా మా టీంలో డిస్కషన్స్ నడుస్తాయి, నెక్స్ట్ పాట ఏది టేకప్ చేద్దాం, లవ్కేమ్ది కంప్లీట్ చేసాం కదా అని చెప్పేసి అనుకుంటుంటే అంతలో ఇదిగోండి మొదటిసారి ఒక కామెంట్ వచ్చింది. అంటే మా ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మొదటిసారి ఒక కామెంట్ వచ్చింది. అందులో డైరెక్ట్గా రిక్వెస్ట్ చేశారు, మరి ఈ డార్లింగ్ మూవీలో మీరు ఈ పాట లొకేషన్స్ ఐడెంటిఫై చేసి చెప్పండి అని చెప్పేసి. వై నాట్? సో అంటే మాకంటే ఎక్కువ ఎంతూజియాజం చూపించిన ఒక ఇంకో ఫ్యాన్ రిక్వెస్ట్ని మేము ఎలా కాదంటాం. అందుకని అర్జెంటుగా మా పైప్ లైన్ని పక్కన పెట్టేసి ఈ పాట టేకప్ చేసి దాన్ని అర్జెంటుగా అంటే ఒక క్లిప్ రివర్స్ ఇన్యూర్ చేసి మొత్తానికి ఇదిగోండి ఇప్పుడు మీకు చూపించడం జరిగింది.
సో ఇలానే మీకు నచ్చిన పాటలు అవి అంటే ఇండియన్ మూవీస్లో ఉన్న పాటలు అయితే సరే, అంటే ఏ భాష అయినా ఓకే, హిందీ, తమిళ్, తెలుగు, మలయాళం, వాట్ ఎవర్, రైట్. సో ఈ పాటలు ఎక్కడ షూట్ చేశారు, మరి ఆ లొకేషన్స్ని ఏమన్నా రివర్స్ ఇంజనీర్ చేసి అవి మనం గూగుల్ స్ట్రీట్ వ్యూలో విజిట్ చేయడం కుదురుతుందా అన్న మీకేమన్నా ఇలాంటి ఫేవరెట్ పాటలు ఉన్నాయి, తెలుసుకోవాల్సిన ఆ క్యూరియాసిటీ మీకు ఉంది ఆ పాట గురించి, ఆ లొకేషన్స్ ఎక్కడ అని చెప్పి అనుకుంటే ఇలానే మీరు కామెంట్ చేసి మాకు చెప్పండి. మేము మ్యాక్సిమం ప్రయత్నం చేసి వాటి గురించి మీకు రివర్స్ ఇంజనీరింగ్ చేసి ఆ లొకేషన్స్ని మీకు తీసుకొచ్చి ఆ డీటెయిల్స్ మీకు ఖచ్చితంగా షేర్ చేసే ప్రయత్నం చేస్తాం. ఓకే. సో మొత్తానికి మీకు ఈ షార్ట్ వీడియో నచ్చిన పక్షంలో దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత మీరు మా ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాగైతే ఈ షార్ట్ వీడియోలో ఈ డార్లింగ్ మూవీ దానిలో నుంచి నీవే అన్న పాట ఒక చిన్న క్లిప్ తీసుకుని మనం లొకేషన్స్ని రివర్స్ ఇంజనీర్ చేసి ఆ గూగుల్ స్ట్రీట్ వ్యూలో చూడడం జరిగిందో, సో ఇలానే వేరే మూవీస్వి కూడా మా దగ్గర షార్ట్ వీడియోస్ ఉన్నాయి. సో నచ్చిన పక్షంలో, అంటే కాన్సెప్ట్ నచ్చిన పక్షంలో మీరు ఆ క్లిప్స్ కూడా, మీరు ఆ షార్ట్ వీడియోస్ కూడా మీరు చూడొచ్చు. సో ఓవరాల్గా ఈ సాంగ్ లొకేషన్ రివర్స్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్లో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఏ మూవీలో ఏ పాట అయినా సరే ఆ లొకేషన్స్ ఎక్కడున్నాయి ఏంటి వెతికి పట్టి, అంటే రివర్స్ ఇంజనీర్ చేసి వెతికి పట్టి వాటిని స్ట్రీట్ వ్యూలో విజిట్ చేయడం. సో ఇదే ఈ ప్రాజెక్ట్ గమ్యం. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.